చెదలవాడ ఉమేష్ చంద్ర. ఈ పేరు చెబితే ఈ తరానికి తెలిసింది ఒక్కటి, అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ మధ్య ఉండే ఉమేష్ చంద్ర స్టాచ్యూ. ఉమేష్ చంద్ర 1966 మార్చి 19న గుంటూరులో జన్మించారు. మ్యాథ్స్, ఎకనామిక్స్ లో యూనివర్సిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. సివిల్స్ రాసి ఐపీఎస్ గా ఎంపికయ్యారు. ముస్సోరిలో హైదరాబాద్ లో నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ తర్వాత వరంగల్ రూరల్ ఎస్పీగా తొలి పోస్టింగ్ వచ్చింది. 1991-92 మధ్య వరంగల్లో పనిచేశారు. వరంగల్లో నక్సలైట్లకు చుక్కలు చూపించిన ఉమేష్ చంద్ర అటు కడపలో ఫ్యాక్షనిస్టులను కూడా వదలలేదు. అక్కడ పనిచేసింది కొంతకాలం అయినా ఫ్యాక్షనిస్టుల గుండెల్లో నిద్రపోయారు. అప్పుడే యువ ఐపీఎస్ ఉమేష్ చంద్ర పేరు డిపార్ట్మెంట్ లో మారుమోగింది. చోటా మోటా రౌడీల నుంచి బడా బడా ఫ్యాక్షనిస్టుల వరకు ఉమేష్ చంద్ర పేరు వింటే హడలిపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డిని అరెస్ట్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ దూకుడు ఆయన కడప పులి అని పేరు తీసుకొచ్చింది. ఏఎస్పీగా ఉన్నప్పుడే ఫ్యాక్షనిస్టులకు నిద్ర లేకుండా చేసిన ఉమేష్ చంద్ర ఎస్పీగా వెళ్లి అంతే కఠినంగా ఉన్నారు. 2 ఏళ్లు కడపలో ఎస్పీగా పనిచేసి 1997లో కరీంనగర్ జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. సెప్టెంబర్ 4, 1999 పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేని రోజు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఐపీఎస్ ఉమేష్ చంద్రను 4 నక్సలైట్లు దారుణంగా కాల్చారు. ఓవైపు బుల్లెట్ల గాయాలు విలవిల్లాడేలా చేస్తున్న ఉమేష్ చంద్ర మాత్రం తన విధిని మరవలేదు. గాయాలతోనే కారులోంచి దిగి నక్సలైట్లను తరిమారు. కానీ ఉమేష్ చంద్ర చేతిలో గన్ లేకపోవడంతో ఎదురు తిరగలేకపోయారు. నక్సలైట్లు మళ్లీ కాల్పులు జరపడంతో ఉమేష్ చంద్ర అక్కడే చనిపోయారు. ఉమేష్ చంద్రతో పాటు ఆయన గన్మెన్ డ్రైవర్ కూడా ప్రాణాలు వదిలారు. పట్టపగలు హైదరాబాద్ మహానగరంలో నడి రోడ్డుపై ఓ ఐపీఎస్ ఆఫీసర్ ని నక్సలైట్లు కాల్చి చంపిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉమేష్ చంద్ర కన్ను మూసిన ఎస్ఆర్ నగర్ చౌరస్తాలోనే సెప్టెంబర్ 4, 2000 సంవత్సరంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.